కూడా ఇక్కడి నుంచి చేయాలి. ఈ 150లో మనకు ఒక 15 నుంచి 20 కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. సో అందులో భాగంగా డెవలప్మెంటల్ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు, అక్కడ మనకి 15 ఎకరాల్లో ఒక క్రికెట్ స్టేడియం రాబోతుంది, ఒక 5 ఎకరాల్లో మనకి ఒక స్టేడియం రాబోతుంది. ఇదంతా కూడా ఎమ్మెల్యే గారు కంటిన్యూస్ పర్సూవెన్స్, లేకపోతే కనుక ఇది అవ్వదు. అది యాక్చువల్గా అయితే రేపు ఎవరైనా వచ్చినా ప్లే చేసుకోవాలంటే ప్లే గ్రౌండ్ ఉంటుంది, మనకి స్పోర్ట్స్ అవెన్యూస్ ఉంటున్నాయి, రేపు పొద్దున్న సిటీ డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ప్రజలందరూ కూడా దీనికి కోఆపరేట్ చేయాలా. ఒకవేళ ఒకళ్ళు ఇబ్బంది పడినప్పటికీ కూడా లార్జర్ ఎక్స్టెంట్తో మనం చేస్తున్న పనిని మీరందరూ కూడా ఆదరించాలని చెప్పేసి, ప్రోత్సహించాలని చెప్పేసి సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, ఇంతటి మంచి చారిత్రక ఈవెంట్ మేమే చనిపోవచ్చు, లేకపోతే తర్వాత కొన్ని రోజులకి అందరూ కూడా పోవచ్చు, బట్ ఎప్పుడైనా అశోకుడిది ఆ రోజు పిల్లలు కాబట్టి ఈ రోజు కూడా మనం చూస్తున్నాం. ఈ రోజు ఇక్కడ పిల్లలు ఉంది కాబట్టి మేమేమన్నా లేకపోయినా నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళ చరిత్ర తెలుస్తుంది. ఇది ఒక చారిత్రక అని చెప్పేసి మొత్తం పుర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఇందులో కూడా నేను కూడా నాకు ఒక అదృష్టం ఇక్కడ కలెక్టర్గా రావడం, ఈ చారిత్రక ఈవెంట్లో నేను కూడా పార్టిసిపేషన్ అందుకు సంతోషిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.